ఇక్కడ మనం మహావీర్ అనే విత్తనం శ్రీనాథ్ సీడ్ వారిది శ్రీ విఘ్నేశ్వర ట్రేడర్స్ నుంచి ఒక రైతుకి ఇచ్చామండి. ఆయన తోటని ఈరోజు సందర్శించడం జరిగింది. తోట మాత్రం చాలా అసలు విపరీతంగా ఉందండి. కాయ కానీ ఒక తాలుగాయ లేదు, ఒక మచ్చ లేదు, మల్లె పువ్వు కాసినట్టే కాసిందండి, మొత్తం తీగలు. అదేవిధంగా మనం రైతు మాటల్లోనే తెలుసుకుందామండి ఆయన ఫీడ్బ్యాక్ ఏమంటారో, ఆయనకు ఉన్నటువంటి అనుభవం, ఇన్ని సంవత్సరాల నుంచి తోట వేస్తున్నారు కదా, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. నీ పేరు గిట్లా నీ వివరాలు ఏం చెప్పన్న. తోట వేసినావు కదా. నర్సులపేట మండలం, మాది మంగళతండ, ఓకే, డిస్ట్రిక్ట్ మాది. మేము శ్రీనాథ్ కంపెనీ వారి మహావీర్ సీడ్స్ తీసుకున్నాం. ఓకే అన్న. ఈ సీడ్స్ ఈ క్రాప్ వచ్చేసి దగ్గర కాయడం, ఓకే, పూలు ఎక్కువ, క్రాప్ దిగుబడి దగ్గర కాసి బాగా అధికంగా పెరిగి దిగుబడి బాగా వస్తుంది అన్న. హైట్ ఎంత ఉందన్న? చెట్టు హైట్ వచ్చేసి దగ్గర 5 ఫీట్లు ఉంటది. 5 ఫీట్లు ఉంటదా? కాసి కొంచెం వంగింది, మామూలుగా కాయలే బాగా కాసింది. ఓకేనా, చూడండి దగ్గర చూపెట్టండి అన్న. కాయ చూడన్నా ఓకే ఎలా ఉందో, సైజు కూడా, కాయ సైజు కూడా దగ్గర రెడ్ ఉందన్న. ఒక తాలకాయ అంటే లేదన్న? తాలకాయ అసలే లేదు. ఓకే, 4 సైజు కూడా 4 ఇంచులు కంటే ఓకే, మామూలుగా లేదన్న. కాయ మాత్రం విపరీతంగా కాసింది. ఓకే. ఇన్ని సంవత్సరాలు చేస్తుంటారు కదా మీరు? సంవత్సరాలు చేసినా గానీ ఇలాంటి కాపు ఎప్పుడు కాయలేదు. ఇదే ఫుల్ గా కాయడం మొదటిసారి నేను చూస్తున్నా. ఓకే అన్న. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాకు. ఈ సంవత్సరం చాలా బాగా కాసింది. ఓకే ఓకే, చూశారు కదా అండి మీరు. 10 సంవత్సరాల అనుభవం ఉన్న రైతు ఇన్ని సంవత్సరాల నుంచి నేను వేస్తున్నా కానీ నల్లికి విల్టుకి తట్టుకొని కాసిందంటే ఈ మహావీర్ విత్తనమే కాసింది అంటున్నారు. సో తోటి రైతు సోదరులందరూ కూడా వేసుకోవాలని మన రైతు కూడా కోరుకుంటున్నా. అవునా? తోట కూడా చావడం తక్కువ. అందరి తోటలు కూడా చచ్చిపోయినాయి కదా అన్న విల్టు వచ్చి? మాదొకటే చావలేదు. అవునా? ఓకే, మీ ఫీడ్బ్యాక్ ఏమంటారన్న అందరు రైతులకి? అందరూ విత్తనం తీసుకొని మంచిగా వేసుకుంటే ఓకే, లాభదాయకంగా ఉంటుంది. ఓకే ఓకే, చూశారు కదా. ఏ విత్తనాలు కొని వేరే మోసపోకుండా